అందరికీ నమస్తే అండి. ఆటోమొబైల్ తయారీలో పర్టికులర్గా కారుల్లో టెస్లా కంపెనీ అగ్రగామిగా ఉంది. సో ఆ కంపెనీ భారతదేశంలో అడుగు పెట్టాలనుకుంటుంది. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అనుకుంటోంది. సో ఒకవేళ ఆ కంపెనీ టెస్లా అనేది ఇండియాకు వస్తే ఫస్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే వస్తుంది అని నారా లోకేష్ గారు గతంలోనే చెప్పారు. దీనికి సంబంధించి 2 నెలల కిందట మంత్రి నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తూ టెస్లా కంపెనీ ప్రతినిధులను కూడా కలిశారు. 2 నెలల కిందట ఆయన అమెరికా పర్యటనలో దాదాపుగా అమెరికాలో 10 రోజులు పర్యటించి ఆయన టెస్లా కంపెనీ వాళ్ళని కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో మీ ప్లాంట్ నెలకొల్పండి, మీకు ఏం కావాలో అది మేము ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, రాయితీలు ఇస్తాం, మీకు అనువైన సౌకర్యాలు అన్నీ కల్పిస్తాం, మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది, యువత ఉన్నారు, మొత్తం అన్నీ ఉన్నాయి, ల్యాండ్స్ కూడా ఉన్నాయి, అనంతపురంలో కియా ఉంది, దానికి అనుబంధంగా ఆ సమీపంలోనే మీరు కూడా పెట్టుకోండి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారనమాట. సో దాంతో అప్పటి నుంచి టెస్లా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం, ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు కోసం రకరకాల చర్చలు జరుపుతూ వస్తున్నారు. సో తాజాగా ఒక 2-3 రోజుల నుంచి వస్తున్న వార్త ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులను కొంతమంది ఒక టీంని ఫామ్ చేసి వాళ్ళు తరచూ ఆ టెస్లా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపేటట్టు, అంటే మిస్ అవ్వకుండా, ఎందుకంటే మనకు పోటీగా తమిళనాడు ఉంది, ప్లస్ గుజరాత్ ఉంది. గుజరాత్ వాళ్ళు అసలు వదిలే అవకాశం లేదు. సో అక్కడ వాళ్ళు ఊరిస్తున్నారు, ప్లస్ తమిళనాడు కూడా ఊరిస్తుంది. తమిళనాడు కూడా ఈ మధ్య ఎక్కువ ఆఫర్లు ఇస్తుంది పెద్ద పెద్ద కంపెనీలకు. సో ఎక్కడికి వెళ్లకుండా ఇండియాకు వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అనుకునేలాగా చంద్రబాబు గారు దీని మీద బ్యాక్ అండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ జరుగుతుంటే, అందరికీ తెలిసి జరుగుతుంటే ఈ వైసీపీ వాళ్ళు డిస్టర్బ్ చేయడమో లేదంటే కొన్ని డిస్టర్బెన్సెస్ రావడమో జరుగుతుంది. సో అదేమీ జరగకుండా ఇంటర్నల్గా ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ మీరు రండి, ల్యాండ్స్ చూడండి, ఇక్కడ అనువైన ప్రదేశం చూసుకోండి, మీకు ఏం కావాలో అడగండి, మేము ఇస్తాము అని చెప్తున్నారనమాట. ఇది చాలా ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కియా మోటార్స్ వచ్చింది. ఇప్పటికీ కూడా మనం బయటకు వెళ్తే కియా కార్స్ ఇంత ఎక్కువగా తిరుగుతున్నాయంటే దానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లోనే ప్లాంట్ ఉందని మనం గర్వంగా చెప్పుకోగలం. సో అందులోకి ప్రపంచంలో కార్ల తయారీలో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీల్లో ఒకటైన టెస్లా ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి అది గర్వకారణం. సో దేశం మొత్తం మీద ఈ కార్లు తిరుగుతాయి. అందుకే ప్రభుత్వం అంత కృతనిశ్చయంతో ఉంది. అయితే దీని మీద కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మొన్న ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ కలిపి సంయుక్తంగా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ టెస్లాను యూనిట్ ఇండియాలో పెడతాము అనే ఆలోచన వచ్చినప్పుడు ట్రంప్ దాన్ని వ్యతిరేకించారు అని కూడా ఆంగ్ల మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. సరే, ఈ వ్యవహారం కాసేపు పక్కన పెడితే ప్రభుత్వం మాత్రం కాస్త డెడికేటెడ్గా ఉన్నారు. వదిలే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం టాప్ కంపెనీల మీద దృష్టి పెట్టారు. గూగుల్ వాళ్ళకు కూడా వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాము, మీకు కావాల్సిన ఇస్తాము, మీరు కూడా రండి అని చెప్పి అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయడానికి, గూగుల్ వాళ్ళకి సంబంధించి ఆఫీస్ దాన్ని ఏర్పాటు చేయడానికి కొంత వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తామంటున్నారు. మరోవైపు టీసీఎస్ వైజాగ్లో టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు వైజాగ్లో ఛాన్స్ ఇస్తామంటున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళను కూడా ఆంధ్రప్రదేశ్కి రమ్మని, ఏఐ టెక్నాలజీకి సంబంధించి యూనివర్సిటీని ఏర్పాటులో మీ భాగస్వామ్యం ఉండాలని, సో దానికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వాలని, వాళ్ళ సహకారం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇట్లా ప్రభుత్వం అయితే ఈ టెక్నాలజీని తీసుకోవడంలో కాస్త స్పీడ్గానే ఉన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం, అశ్రద్ధ వహించడం లేదు. కాబట్టి టెస్లా ఒకవేళ వస్తే ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వస్తుంది. ఇండియా వస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తుందని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రము చేయనటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే చేస్తోంది. థ్యాంక్ యూ.